ఇది 18 ఏళ్ల పాటు ఎయిర్పోర్ట్లోనే గడపాల్సి వచ్చిన ఒక వ్యక్తి యొక్క నిజమైన కథ. నిద్రపోవడం నుండి ఆహారం తినడం వరకు అన్నీ ఒకే టెర్మినల్లో. కానీ ఎందుకు మరియు ఎలా? రండి తెలుసుకుందాం. ఇతని పేరు మెహ్రాన్ కరీమీ నాసేరి. ప్రపంచం మొత్తం ఇతడిని సర్ ఆల్ఫ్రెడ్ అని కూడా పిలుస్తుంది. ఇరాన్ నివాసి అయిన నాసేరిని 1977లో అక్కడి ప్రభుత్వం దేశం నుండి బహిష్కరించింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు అతను యూరప్లోని వివిధ దేశాల్లో తిరిగాడు. కానీ ఎక్కడా అతనికి రాజకీయ ఆశ్రయం, పొలిటికల్ అసైలం లభించలేదు. అంటే ఒక కొత్త దేశంలో నివసించడానికి అతనికి అధికారిక అనుమతి దొరకలేదు. 1988లో అతను ప్యారిస్లోని చార్ల్స్ డి గౌల్ ఎయిర్పోర్టుకు చేరుకున్నాడు. అక్కడ అతనితో ఒక వింత సంఘటన జరిగింది. అతని పాస్పోర్ట్, రెఫ్యూజీ సర్టిఫికేట్స్ దొంగిలించబడ్డాయి. ఇప్పుడు పత్రాలు లేకుండా అతను ఎయిర్పోర్ట్ నుండి బయటకు వెళ్లలేడు మరియు వెనక్కి కూడా వెళ్లలేడు. అందుకే అతను తప్పనిసరి పరిస్థితుల్లో ఎయిర్పోర్ట్లోని టెర్మినల్ 1లోనే ఉండాల్సి వచ్చింది. మొదట్లో ఇది కొన్ని రోజుల విషయమే అని నాసేరి అనుకున్నాడు. కానీ ఆ కొన్ని రోజులు నెలలుగా మారాయి. ఆ నెలలు కాస్త ఏళ్లుగా మారిపోయాయి. నాసేరి అక్కడే ఒక బెంచీపై పడుకునేవాడు. ఎయిర్పోర్ట్ టాయిలెట్స్ లో స్నానం చేసేవాడు మరియు ఎయిర్పోర్ట్ సిబ్బందితో స్నేహం చేశాడు. ప్రజలు అతనికి న్యూస్ పేపర్లు మరియు ఆహారం తెచ్చి ఇచ్చేవారు. అతను తన కథను ఒక డైరీలో రాయడం మొదలుపెట్టాడు. అతని జీవితం ఒక సినిమాలాగా మారిపోయింది మరియు నిజంగానే అతని జీవిత కథ హాలీవుడ్ ను ఎంతగానో ప్రభావితం చేసింది. దీంతో స్టీవెన్ స్పీల్బర్గ్ 2004లో అతనిపై ద టెర్మినల్ అనే సినిమా తీశారు. అందులో టామ్ హ్యాంక్స్ అతని పాత్రను పోషించారు. సినిమా విడుదలయ్యాక అతని జీవితం మరింత ఫేమస్ అయింది. చివరికి 2006లో అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరాల్సి రావడంతో అతను ఎయిర్పోర్ట్ ను వదిలి వెళ్లాడు. అక్కడ నుండి అతనికి ఫ్రాన్స్ లో నివసించే అనుమతి లభించింది. మెహ్రాన్ కరీమీ నాసేరి కథ మనిషి ఎంతటి వింత కష్టాల్లోనైనా జీవితాన్ని గడపగలడని చూపిస్తుంది. ప్రజలు కేవలం కొన్ని గంటల పాటు ఉండే చోట అతను 18 ఏళ్ల పాటు నివసించాడు. అతని కథ ఒక వింత ప్రయాణం. దీని ముగింపు ఏ దేశంలోనో కాదు, ఒక ఎయిర్పోర్ట్ లో జరిగింది. తన జీవితంలో ఎక్కువ భాగం గడిపిన అదే చార్లెస్ డి గల్లే ఎయిర్పోర్ట్ లో 2022లో అతను మరణించాడు. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే వీడియోను లైక్ మరియు షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.